నా తల్లి భరతమాత ముద్దు బిడ్డల్లారా, కాబోయే రేపటి తరం నాయకుల్లారా, నా దేశ చైతన్యం మార్చే ధీరుల్లారా, ధీర వనితల్లారా, ఒక్క క్షణం. భారతదేశం అతిపెద్ద రాజ్యాంగ దేశం, ప్రపంచంలో అత్యుత్తమ ప్రజాస్వామ్యం గల దేశం. ప్రజాస్వామ్యం అంటే ప్రపంచానికి నేర్పించే దేశం. కానీ నేడు నా దేశంలో రాజకీయ వ్యవస్థ ఎలా మారిందంటే, 25 సంవత్సరాలు కష్టపడి చదివిన వ్యక్తి తనకు దొరికిన ఉద్యోగం చేసుకుంటుంటే కనీసం సంతకం కూడా సరిగా పెట్టడానికి రాని కొందరు నాయకులు మళ్ళీ పాలిస్తున్నారు, శాసిస్తున్నారు. ఓటు వేసి నాయకుని ఎన్నుకున్న మళ్ళీ కొందరు మాత్రం ఏం చేస్తున్నారు? తమ ఓటును ఒక పూట బిర్యానీ ప్యాకెట్కో, ఓ సారా ప్యాకెట్కో, ఒక పచ్చ నోటుకు అమ్ముకుంటారు. ఆ క్షణం వారికి తెలియదు అదే పచ్చ నోటు వారు ప్రశ్నించాధికారాన్ని కోల్పోయేట్టు చేస్తుందని, రాబోయే 5 సంవత్సరాలు వారి అభివృద్ధిని ఆపేస్తుందని. పదవి కోసం, డబ్బు కోసం తప్ప సమాజ సేవ కోసం ఆలోచించని కొందరు నాయకులు, కులాన్ని, మతాన్ని, డబ్బుని తప్ప నిజాయితీ చూసి ఓటు వేయని ఓటర్లు. ఇది కాదే ప్రజాస్వామ్యం. మారాలి, ఈ వ్యవస్థ మారాలి. కాదు కాదు మార్చాలి, మనమే మార్చాలి. భారతదేశ జాతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన స్వామి వివేకానందుడు కలలు గన్ననవ భారతదేశాన్ని నిర్మించాలంటే ప్రజాసేవే తప్ప డబ్బుని పదవిని ఆశించని నాయకులు, వ్యక్తిత్వాన్ని తప్ప కులాన్ని, డబ్బుని చూసి ఓటు వేయని ఓటర్లుగా ఈ వ్యవస్థ మారాలి. నువ్వు, నేను, మనందరం కలిసి వ్యవస్థ ఖచ్చితంగా మారుతుంది, మారి తీరు. ఇక ముందు జరగబోయే ఎన్నికలైనా నిజాయితీగా ఓటేద్దాం, నవ భారత నిర్మాణానికి అడుగులు వేద్దాం. జై హింద్.